స్టూడెంట్స్ హెచ్ఐవి ఎయిడ్స్ ఇది మీకు ఫస్ట్ సెమ్లో ఈ లెసన్ ఉంది సిలబస్లోన. ఈ ఎయిడ్స్ గురించి మీకు చాలా విషయాలు ఇప్పటికే తెలుసు. ఎయిడ్స్ అనేది ఒక ప్రమాదకరమైన వ్యాధి. డిసెంబర్ 1న ఎయిడ్స్ డే ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటాము. హెచ్ఐవి అంటే హ్యూమన్ ఇమ్యూనో డిఫిషియన్సీ వైరస్. ఈ వైరస్ రోగ నిరోధక వ్యవస్థపై దాడి చేసి అంటువ్యాధులతో పోరాడే సామర్థ్యాన్ని బలహీనపరుస్తుంది. చికిత్స అందుబాటులో ఉన్నప్పటికీ ఇంకా పూర్తి నివారణ లేదు. ఈ ఎయిడ్స్ని మందుల ద్వారా మనము కంట్రోల్ చేయొచ్చు, కానీ పూర్తిగా నయం చేయలేము. ఈ లెసన్ని నేను తెలుగు హిందీ రెండిట్లో చెప్తున్నాను. ఎవరైతే క్లాస్ మిస్ అయ్యారో వాళ్ళు ఈ పేజీని దగ్గర పెట్టుకొని ఏ విధంగా చదవాలి అది అర్థం చేసుకుంటారు. హెచ్ఐవి ఎయిడ్స్. హెచ్ఐవి ఎయిడ్స్ 20वीं सदी की सबसे भयंकर बीमारी रही है. హెచ్ఐవి ఎయిడ్స్ అనేది శ్రీమతి సాధన మౌర్య అనువాదించారు, ట్రాన్స్లేట్ చేశారు. ఇది 20వ శతాబ్దం యొక్క భయంకరం అంటే ప్రమాదకరమైన రోగము, बीमारी అంటే వ్యాధి. इससे संबंधित पहली जानकारी अंग्रेजी में ही प्राप्त होती है. దీనికి సంబంధించిన మొదటి సమాచారం మనకి ఆంగ్లంలో, అంగ్రేజీ అంటే ఆంగ్లంలోనే అందుబాటులో ఉంటుంది. प्रस्तुत लेख HIV एड्स एक वैज्ञानिक निबंध है. ఈ లేఖనం సైన్స్ వ్యాస రచన, వైజ్ఞానిక అంటే సైన్స్ సంబంధించిన రచన. ఎయిడ్స్ 20वीं सदी की लाइलाज बीमारी है. लाइलाज అంటే నయం చేయలేని వ్యాధి. यह भारत में भी बहुत तेजी से फैल रही है. ఇది భారత్ మే బి అంటే మన ఇండియాలో కూడా చాలా వేగంగా ఇది విస్తరిస్తుంది, వ్యాప్తిస్తుంది. लाइलाज होने के कारण इसकी जानकारी लेना ही सबसे बड़ा इलाज है. ఇది నయం కాదు, అందుకు దీని గురించి బాగా తెలుసుకోవడము అది చాలా ముఖ్యము. अप्रैल 1986 में सर्वप्रथम मद्रास की कुछ वेश्याओं में यह रोग पाया गया. మొట్టమొదటిగా 1986లో సర్వప్రథం అంటే మొట్టమొదటిగా చెన్నైలో కొంతమంది వేశ్యల దగ్గర ఈ వ్యాధిని కనుగొన్నారు. దుర్గా దోగన్ ముంబై మే ఎయిడ్స్ కా పహలా భారతీయ రోగి థా. దుర్గా దోగన్ అనే వ్యక్తి చెన్నైలోన మొట్టమొదటి ఒక ఇండియా వ్యాధిగ్రస్తుడు. यह व्यक्ति चिकित्सा के लिए विदेश गया. उसे जो रक्त दिया गया वह HIV से संक्रमित था. ఈ వ్యక్తి చికిత్స కోసం విదేశాలు వెళ్ళాడు. గయా అంటే వెళ్ళాడు. జో రక్త దియా గయా, ఏ రక్తం అయితే ఇచ్చారో దానిలోన హెచ్ఐవి ఉండేది, సోకింది. జిససే ఉసే ఎయిడ్స్ హో గయా థా. ఆ హెచ్ఐవి ఉండడం వల్ల ఆ రక్తంలోన ఆ వ్యక్తికి ఎయిడ్స్ అయిపోయింది, ఎయిడ్స్ వచ్చింది. హెచ్ఐవి ముఖ్యతయా సెక్స్ సే ఫైల్నే వాలా ఏక్ రోగ్ హై. ముఖ్యత అంటే ముఖ్యంగా సెక్స్ నుండి వ్యాప్తిస్తుంది. హెచ్ఐవి కా అర్థ హై, దీని మీనింగ్ ఏంటి? హ్యూమన్ ఇమ్యూనో డిఫిషియన్సీ వైరస్. అలాగే ఏఐడిఎస్ అంటే అక్వైర్డ్ ఇమ్యూనో డిఫిషియన్సీ సిండ్రోమ్. ఏ విషాణు అంటే ఈ వైరస్లు మనుష్యకే శరీరమే ప్రవేశ్ కర్నే కే బాద్ అంటే ఈ మానవ శరీరంలో ప్రవేశించిన తర్వాత, కే బాద్ అంటే తర్వాత, సీదే అంటే తిన్నగా సఫేద్ రక్త కోశికాओं पर हमला कर देते हैं. నేరుగా ఈ వైట్ బ్లడ్ సెల్స్ లోన ఇది దాడి చేస్తుంది. హమ్లా అంటే దాడి. सफेद रक्त कोशिकाएं शरीर को विभिन्न संक्रमणों जैसे विषाणु, बैक्टीरिया और फंगस आदि से संरक्षण करती है. ఈ తెల్ల రక్త కణాలను ఏం చేస్తుంది? సఫేద్ మన శరీరంలోన ఎన్నో బ్యాక్టీరియాస్, ఫంగస్ వాటి నుంచి ఈ తెల్ల రక్త కణాలు కాపాడుతుంది. जब ये विषाणु शरीर में प्रवेश करती है चुपचाप पुनरुत्पादन का कार्य करती है. ఈ విషాణు, ఏ వైరస్ ఎప్పుడైతే శరీరంలోన ప్రవేశిస్తుందో నిశ్శబ్దంగా, చుప్చాప్ అంటే నిశ్శబ్దంగా పునరుత్పత్తి చేస్తుంది. అంటే రోజు రోజుకి దాని సంఖ్యని పెంచుతుంది. రోగ నిరోధక క్షమత ప్రారంభమే ఇస్ విషాణు సే లడ్తీ హై. మొదట్లో అయితే రోగ నిరోధక శక్తి ఉండి ఈ వైరస్ తోని పోట్లాడుతుంది, దాంతోని పోరాడుతుంది. लेकिन इनकी संख्या धीरे धीरे बढ़ने के कारण व्यक्ति में रोग प्रतिरोधक क्षमता कम हो जाती. కానీ
ఎప్పుడైతే ఈ వైరస్ సంఖ్య ఎక్కువైపోతుందో అప్పుడు ఆ వ్యక్తిలోన ఆ ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గిపోతుంది. కమ్ హో జాతి అంటే తగ్గుతుంది. ఎయిడ్స్ కే లక్షణ అంటే ఏంటి లక్షణాలు? బినా వజా అచానక్ వజన్ కమ్ హో జానా. అచానక్ అంటే సడన్ గా, కమ్ అంటే తగ్గిపోతుంది, వెయిట్ లాస్ అవుతుంది. లగాతార్ ఖాసీ జుకాం హోనా, కంటిన్యూగా దగ్గు జలుబు ఉండడం. ఏక్ మహీనే సే జ్యాదా బుఖార్ హోనా రహనా అంటే నెలల తరబడి బుఖార్ అంటే జ్వరం ఉండడం. త్వచా రోగ్ హోనా స్కిన్ డిసీజ్ రావడం. ఎయిడ్స్ కైసే ఫైల్తా హై. ఈ ఎయిడ్స్ అనేది లక్షణాలు చూసాము. ఇప్పుడు ఈ ఎయిడ్స్ వ్యాధి ఏ విధంగా వ్యాప్తి చెందుతుందో అది విషాణు కా సంక్రమణ సంభోగ్ కే మాధ్యం సే అంటే ఈ విషాణు ఈ వైరస్ సంక్రమణ సంభోగం ద్వారా సెక్స్ ద్వారా వ్యాప్తి చెందుతుంది. గ్రసిత్ వ్యక్తి కా రక్త స్వస్థ వ్యక్తి కో దేనే సే అంటే ఎవరికైతే హెచ్ఐవి ఉందో అది మంచి ఆరోగ్యకరమైన వ్యక్తికి ఇస్తే ఆ రక్తము దాని ద్వారా రావచ్చు. ఇంజక్షన్ ద్వారా. గ్రసిత్ గర్భవతి మాతా సే బచ్చే కో భీ హో జాతా హై. ఎవరికైతే హెచ్ఐవి ఉంది ఆ తల్లికి ఉంటే ఆ బిడ్డకి కూడా సోకుతుంది. హాత్ మిలానేసే అంటే ఇప్పుడు చెప్పినవి ఇది ఏ విధంగా వ్యాప్తి చెందుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఏ విధంగా రాదు. ఏది హాత్ మిలానసే. హాత్ మిలానసే అంటే చెయ్యి కలపడం వల్ల ఈ వ్యాధి రాదు. సాత్ బెట్నే యా యాత్ర కనసే కలిసి కూర్చోవడమైనా ప్రయాణం చేసినా రాదు. ఖాసనేసే ఆసుమోసే ఆలింగన్ యా చుంబసే ఖాసన దగ్గు, ఆసు అంటే కన్నీరు, ఆలింగన్ అంటే ఆలింగనం చేసుకోవడం, చుంబన్ అంటే ముద్దు పెట్టుకోవడం. గ్రసిత్ వ్యక్తికి ఉపయోగ తలాబ్ అంటే ఏ వ్యక్తి అయితే హెచ్ఐవి ఉందో వాళ్ళు చెరువులో వెళ్ళడం వల్ల ఆ నీరు ఉపయోగిస్తే రాదు. టెలిఫోన్, శౌచాలయం అంతా మరుగుదొడ్లు ఉపయోగించడం వల్ల రాదు. బర్తన్, కప్, ప్లేట్, చాదర్ అంటే దుప్పటి, ఉస్కే కపడే వాళ్ళ బట్టలు, సాత్ ఖానే కలిసి భోజనం చేయడం వల్ల. మచ్చర్ అంటే వాళ్ళు కరిచిన దోమ వల్ల. ఖట్మల్ అంటే నల్లులు, మంచంలో ఉండే నల్లులు. రక్తదానియ సేవా కనసే వాళ్ళ వాళ్ళకి రక్తదానం చేయడం వల్ల, వాళ్ళకి సేవ చేయడం వల్ల ఈ వ్యాధి రాదు. ఇప్పటి यह एक लाइलाज बीमारी है. ఇది ట్రీట్మెంట్ లేని వ్యాధి. इसके प्रति लोगों में जागरूकता उत्पन्न करना आवश्यक है. దీని గురించి ప్రజల్లోనే మనము వాళ్ళకి అవగాహన కల్పించడం చాలా అవసరం.